హన్మకొండ ఓటు చోరీకి పాల్పడిన బీజేపీ ప్రభుత్వం బీజేపీ కొనసాగలో నడుస్తున్న ఈసీ తీరుపై రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమం కాజీపేట చౌరస్తాలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య పాల్గొన్నారు. ఓటు చోరీ ఆపాలని కేంద్రానికి సంతకం చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఓటు చోరీపై బూత్ స్థాయి, డివిజన్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికి తిరిగి సంతకాలని సేకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు హక్కు కోల్పోవడం అంటే సర్వం కోల్పోవడం అని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గతంలో ఓట్లను అపహరించారని, శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో వ్యత్యాసం ఉందని చెప్పారు. ప్రజలందరూ మాకెందుకు అనుకుంటే బీజేపీ ప్రభుత్వం ఈసీతో కలిసి మన ఓట్లను చోరీ చేస్తున్నదని గుర్తు చేశారు. గడిచిన చాలా కాలంగా రాహుల్ గాంధీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంకు పాల్పడిన ఓట్ల చోరీపై అలుపెరగడి పోరాటం చేస్తున్నారని అన్నారు. వెనకకు జరగండి. రవాణా ఏడి హలో, ఆంధ్రజ్యోతి కడుకు రవాణా ఎక్కడ రావాలి? $2000 టీఆర్ఎస్ కు, 200 బీజేపీకి ఉన్నది. కానీ పార్లమెంట్ కొలెక్షన్లకు వచ్చే వరకు 3000 కాంగ్రెస్ అట్లనే ఉంటది. కానీ 2000 ఉన్న బీఆర్ఎస్ ఓట్లు టీఆర్ఎస్ కు పోతాయి, బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పోతాయి. బీజేపీలో ఉన్న 200 ఓట్లు బీఆర్ఎస్ కు ఉంటాయి. అంటే వీరి యొక్క అక్రమ పొత్తుని మనందరం గుర్తించాలి. సరే, వాళ్ళ చావు వాళ్ళు చచ్చింది కదా అని మనం సప్పుడే కూర్చుంటే, మహారాష్ట్రలో పక్కన కర్ణాటకలో మరియు ఇంకా ప్రత్యేకంగా చూడాలంటే అసలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. అన్ని దోకాబాద్ చేసి ఇవాళ వీళ్ళు దోచుకున్న డబ్బులతోటి ఓట్ చోరీలకు పాల్పడుతున్నారు. దోచుకున్న డబ్బులని అధికారాన్ని కొనే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలను కొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఖరికి ఈసీని లొంగ తీసుకొని ఓట్ చోరీకి పాల్పడితే మా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తీసుకున్న ఉద్యమానికి ప్రతి గ్రామం, ప్రతి ఓటు, ప్రతి బూత్ దగ్గర నుంచి మనం ప్రారంభించాలి. కార్యకర్తలం, నాయకులం అందరం కూడా ముందుకు వెళ్లి బూతులలో ఉన్న బూత్ లిస్టు తీసుకొని, పార్టీ ఆఫీస్ నుంచి బూత్ లిస్టు ఇస్తారు, ఆ బూత్ లిస్టులలో తీసుకొని వీటిని మనం ముందు పెట్టుకొని విచారణ చేసుకుంటూ పోయి ఎక్కడెక్కడ తప్పులు అవన్నీ ఎండగట్టి చూపిస్తేనే మనం రేపైనా మనం మనుగడ దక్కుతుంది. ప్రజాస్వామ్యంలో మనం నిలబడగలుగుతాం. మనం కేవలం ప్రజల అభిప్రాయం మేరకు ఓటు హక్కు ఉండాలని చెప్పి కోరుకునే వాళ్ళం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ ఇలా బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఎంతసేపు దోచుకున్న డబ్బుతోటి అడ్డదారిలో రావాలని ఇచ్చేస్తారు. నిన్న మరి ఓట్ చోరీ కార్యక్రమం అనేది ఎంత ప్రమాదకరమైనదంటే, ప్రజాస్వామ్యంలో మన ఓటు హక్కుని మనం కోల్పోతే సర్వం కోల్పోయినట్లు. ఇవాళ దొంగచాటుగా అధికారంలోకి రావటానికి ఈ బీజేపీ మరియు బీఆర్ఎస్ దానికి వంత పలుకుతుంటూ గతంలో ఓట్లను కూడా మనం చూసినాం. ఎంపీ ఎలక్షన్లప్పుడు మీరు ఏ బూత్ అయినా తీసుకోండి, నియోజకవర్గమో లేకపోతే ఇంకేదో చెప్పంటే ప్రతి బూత్ లో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.